డోర్ లెవెల్ పెట్టుకోవడానికి హాల్, ఇది డైనింగ్ హాల్, మెయిన్ విండో, పెద్ద విండో. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇది మెయిన్ ఎంట్రన్స్, ఇది మెయిన్ విండో. ఇదే అన్నది మంచి వ్యూ ఉంటుంది, ఫ్రంట్ వ్యూ. తర్వాత ఇటు రైట్ సైడ్ అయితే ఒకటి ప్రేయర్ రూమ్ లాగా పెట్టింది. ఇది ప్రేయర్ రూమ్ లాగా ఉన్నది, చిన్నగా అట్లా రూమ్ లాగా పెట్టింది. మళ్ళీ ఇటు రైట్ సైడ్ ఇంకా స్ట్రైట్ పోతే కిచెన్ చిన్నగా ఉంది అనమాట. కిచెన్ అంటే ఇది ప్రేయర్ రూమ్ తీసేస్తే పెద్దగా ఉంది కిచెన్. తర్వాత బాల్కనీ, కిచెన్ బాల్కనీ. కిచెన్ బాల్కనీ ఇది ఇంకో అనమాట. ఇది కార్నర్ మీద ఉంది కాబట్టి ఇది ఇంకో రోడ్. అటు రైట్ సైడ్ అటు కిందకి చూస్తే ఫస్ట్ ఫ్లోర్లు అది మేము తీసుకున్న ఫ్లాట్. కింద ఒక గుడ్డలా కనబడుతుంది, అదే కిచెన్ అనమాట. ఇటు సైడ్ అంటే కిచెన్స్ అన్నీ ఒకటే సైడ్ వచ్చినాయి, ఇటు సైడ్. ఇప్పుడు నా లెఫ్ట్ సైడ్ ఏమో సన్ రైజ్, రైట్ సైడ్ ఏమో సన్సెట్. సో ఈ కార్నర్ మీద ఉన్నాయి ఇక్కడ అన్ని. మన కిచెన్స్ అన్నీ ఒక సైడ్ వచ్చింది. ఇది కిచెన్. ఇక్కడ అక్కడనేమో అటు సైడ్ మేము తీసుకున్న సైడ్ ఏమో ఒకటే విండో ఇచ్చింది కిచెన్లో. ఇందులో 2 విండోస్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఇదో బెడ్రూమ్ లాకేష్ ఉంది. ఇదే బెడ్రూమ్ నేను అన్నది, పెద్ద సైజ్ బెడ్రూమ్ ఇది. నేను ఎట్లా లేఅవుట్ పంపుతుంది కదా అట్లా కనబడుతుంది. ఇది పెద్ద బెడ్రూమ్. తర్వాత ఇంకా మళ్ళీ హాల్లో అది డైనింగ్ హాల్, అది పెద్ద విండో. తర్వాత ఇటు ఇందులో ఏమి ఇచ్చిందంటే ఇటు లెఫ్ట్ సైడ్ ఇది కామన్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ ఇచ్చింది. తర్వాత ఇక్కడ ఇంకా డైనింగ్ హాల్, మెయిన్ ఎంట్రన్స్, చిన్న కిటికీ. డైనింగ్ హాల్ కాదు, మెయిన్ హాల్, లివింగ్ హాల్. ఇది ఇచ్చినాక ఇంకా స్ట్రైట్ పోతే ఇది ఒక చిన్న ప్యాసేజ్. లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ బెడ్రూమ్. ఇందులో ఎట్లుందంటే ఇందులో ఒకటే విండో ఉంది, కానీ మనం తీసుకున్న దాంట్లో 2 విండోస్ ఉంటాయి. ఈ బెడ్రూమ్ 2 విండోస్ ఉంటాయి. ఇదే కొంచెం చిన్నగా ఉన్నది అనేది. తర్వాత దీనికి బెడ్రూమ్కు అటాచ్డ్ బాత్రూమ్. బాత్రూమ్స్ ఓకే, మంచిది, పెద్దగా ఉండే బాత్రూమ్స్. అటాచ్డ్ బాత్రూమ్. తర్వాత జస్ట్ దీనికి ఆపోజిట్ ఇంకో బెడ్రూమ్. ఇదే గెస్ట్ బెడ్రూమ్. ఈ గెస్ట్ బెడ్రూమ్కు దీనికి 2 విండోస్ ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఓకే, ఇది కూడా కొంచెం చిన్న ఉంది, అంటే సైజు, బెడ్రూమ్ సైజ్ బాగానే ఉంది. తర్వాత ఇంకా దీనికి అటాచ్డ్ బాల్కనీ ఉంది. ఇది అటాచ్డ్ బాల్కనీ ఇచ్చారు.
బాల్కనీ ఇచ్చింది అటాచ్. తర్వాత ఇక్కడ కిందికి చూస్తే అది బోరు, ఇక్కడ బోర్ ఉన్నది. తర్వాత ఇదంతా ప్యాసేజ్ రౌండ్ అపార్ట్మెంట్ చుట్టూ ప్యాసేజ్. తర్వాత అది మళ్ళీ మెయిన్ రోడ్ అనమాట. అది ఇప్పుడు రోడ్ పడుతుంది, మెయిన్ రోడ్ అంటే మెయిన్ ఎంట్రన్స్ సైడ్. అది లేఅవుట్. సో ఈ బెడ్రూమ్ సేమ్ ఎదురు సేమ్ అటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది, ఎదురే ఉంటుంది. కానీ ఇక్కడ ఈ గెస్ట్ బెడ్రూమ్కు అక్కడ ఎట్లొచ్చిందంటే ఈ విండో ఈ డోర్ పక్కకు కొంచెం స్పేస్ వచ్చింది, ఇట్లా కార్నర్ స్పేస్. అదే చిన్న స్టడీ రూమ్ లాగా చేసిన చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది అగైన్ మళ్ళీ హాలు, ఇటు రైట్ సైడ్, దెన్ ఇటు లెఫ్ట్ సైడ్ డైనింగ్ హాల్, అదే మెయిన్ విండో. తర్వాత అక్కడ పోతే పూజ రూమ్, అదే ప్రేయర్ రూమ్. తర్వాత అటు సైడ్ కిచెన్. అండ్ అగైన్ ఇటు ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ ఇది బాత్రూమ్. సార్ ఇది బాత్రూమ్ హాల్లో ఉంది, మెయిన్ హాల్లో బాత్రూమ్ డోర్. ఇక నెక్స్ట్ లాక్ ఉందా, లాక్. నెక్స్ట్ వచ్చి ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇదే కొంచెం పెద్దగా ఇచ్చింది బెడ్రూమ్. అటు బ్యాక్ సైడ్ కానీ ఇటు ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లాట్స్లలో ఇదే పెద్ద బెడ్రూమ్. సో ఇది ఒక్కటే మన ఏది విండో, ఈ మెయిన్ విండో వ్యూనే దానికోసమే బెస్ట్ వ్యూ, బెస్ట్ వ్యూ ఇది ఒకటి అనమాట. అంతా ఇంకా మనకు ఎదురు అంతా అది ఎంటీ స్పేస్, అది గవర్నమెంట్ స్పేస్. ఈ పీస్ జస్ట్ గేట్కి ఆపోజిట్. అది ఇంకా అక్కడ ఏం కన్స్ట్రక్షన్ ఉండదు, జస్ట్ మన గార్డెన్ ఏదో చేస్తుండొచ్చు గవర్నమెంట్ వాళ్ళు. అటు సైడ్ బ్రిక్ది ఉన్నాయి కదా, బ్రిక్స్. ఆ బ్రిక్స్ అవతల అది ఒక ప్లాట్ అనమాట. అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ స్టార్ట్ కాబోతుంది అక్కడ. సో ఇది మన ఇక్కడ నుంచి విండో నుంచి అటు మెయిన్ డోర్ సైడ్ అటు సైడ్ చూస్తే ఇది వ్యూ. సేమ్ అది పక్క కనబడే డోర్ బాత్రూమ్, కామన్ టాయిలెట్, బాత్రూమ్. సో అది చైర్స్ అవి టేబుల్ ఉన్నదంతా హాల్. ఇంకా అది మెయిన్ ఎంట్రన్స్. ఇంకో బెడ్రూమ్, జస్ట్ ఇది మెయిన్ బెడ్రూమ్. దీంట్లో ఇక్కడ మెయిన్ బెడ్రూమ్ ఇది. ఇందులో ఇది ఒక టాయిలెట్, అటాచ్ టాయిలెట్. ఇది మెయిన్ బెడ్రూమ్. ఇది కొంచెం పెద్దగా ఇచ్చింది. దీనికి ఒకటే విండో, ఒకటే విండో ఉంది. పెద్దకంటే మరీ అంత పెద్దగంటే ఓకే, అన్నిటికంటే పెద్ద బెడ్రూమ్ ఇదే. ఇది తర్వాత పైన స్టోర్ ప్లే ఏరియా అని ఇచ్చిండు పైన, ఓపెనింగ్. అది దాని పక్కకి ఇది బాత్రూమ్. ఇదంతా ఏసీ. సో అగైన్ డైనింగ్ హాల్, దట్ మెయిన్ విండో. లెఫ్ట్ సైడ్ తిరిగితే అదే లివింగ్ హాల్. తర్వాత అది కామన్ బాత్రూమ్. ఇట్లా నీ లెఫ్ట్ సైడ్కు వెళ్తే అగైన్ 2 bedrooms. 2 bedrooms, లెఫ్ట్ రైట్. లెఫ్ట్ ఏమో చిల్డ్రన్ బెడ్రూమ్, రైట్ ఏమో గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ బెడ్రూమ్కి బాల్కనీ. ఇప్పుడు నేను స్ట్రైట్ బయటకు వస్తున్నాను, మెయిన్ ఎంట్రన్స్.
మెయిన్ డోర్ నుంచి బయటకు వస్తున్నాం. ఇంకా అది ఎదురు ఫ్లాట్ ఇప్పుడు అటు సైడ్, అంటే మేము తీసుకున్నది. ఇంక ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లిఫ్ట్ ఇది ఇచ్చింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్. తర్వాత ఇంకా రైట్ హ్యాండ్ సైడ్ లిఫ్ట్. తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి ఇంకా స్టేర్ కేస్ ఇంకా పైకి పోవడానికి కిందికి పోవడానికి స్టేర్ కేస్. సో మనం ఉన్నది ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇంకా ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. అగైన్ ఇక్కడికి వస్తే ఇక్కడ చూడొచ్చు, ఇటు లెఫ్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఇదే ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ బాల్కనీ మేము తీసుకున్నాం. కిచెన్ బాల్కనీ ఇటు పక్కకు ఒక చిన్న గేట్ ఉంది, ఇది సైడ్ గేట్. ఇది చాలా పెద్దగా ఇచ్చింది. ఈ స్టేర్ కేసు మెట్లు కానీ ఇక్కడన్న మధ్యలో ఐలాండ్ కానీ చాలా పెద్ద ఏరియా ఇచ్చారు. తర్వాత ఎదురెదు ఫ్లాట్ మధ్యలో ఏదైతే ఇది ఆల్ కారిడార్ ఏరియా చాలా పెద్దగా ఇచ్చింది. ఇక్కడ మంచి పెద్ద స్పేస్ ఇచ్చింది ఆ ఫ్లాట్కి ఈ ఫ్లాట్కి మధ్యలో. అది ఎదురు కనబడి లిఫ్ట్. సో నేను కిందికి వెళ్తున్నా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నా. ఇక అటు లెఫ్ట్ సైడ్ కనబడింది మేము తీసుకుంది. ఇంకా అంత వుడ్ వర్క్ అవుతా ఉన్నది, జరుగుతూ ఉంది వుడ్ వర్క్. తర్వాత మాకు ఎదురు ఉన్నది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అనమాట. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పోర్షన్ ఆల్రెడీ అంతా ఫర్నిష్డ్ అయిపోయింది. సేమ్ ఎదురు ఫ్లాట్, అది లిఫ్ట్ సేమ్ ఇది మేము తీసుకున్నాం ఫ్లాట్. సో ఇదంతా వర్క్ అవుతా ఉంది. ఇదేమో మేము తీసుకుంటే హాల్, తర్వాత డైనింగ్ హాల్. లెఫ్ట్కి పోతేనేమో అటు ఒక బెడ్రూమ్, తర్వాత కిచెన్. రైట్కి పోతే మళ్ళీ ఒక బెడ్రూమ్, ఇంకో బెడ్రూమ్,